ఇవాళ చింత చిగురు ఇగురేసుకుందామని జెప్పేసి ఆనియన్స్‌ని అలా సన్నగా కట్ చేసుకున్నాను. నాకొక్కదానికే కాబట్టి కొంచెమే తీసుకున్నాననమాట. ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని, కొంచెం కరివేపాకు, ఇలా మిరపకాయ ఒక మిరపకాయని కట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కిందయితే పొయ్యి ఎలిగించుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత దాని లోపలికి పోపు గింజలేసుకున్నాను. దాని తర్వాత ఆ పోపు గింజలనేది ఆ సౌండ్ చూసారా ఎలా ఉందో? అవి కొంచెం వేగిన తర్వాత అవి ఎప్పుడైతే వేగుతాయో, అవి వేగిన తర్వాత వాటిలోకి మనం ఆనియన్స్ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను కదా సన్నగా, ఆ ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వీటిని కొంచెం సేపు మనం వేపుకోవాలి. కొంచెం సేపు అంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, మీడియం ఫ్లేమ్‌లో ఇవి చాలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చేంత వరకు, మరీ గోల్డెన్ బ్రౌన్ కాదు, లైట్‌గా అనమాట. దానికన్నా ముందు స్టేజ్ ఉంటుంది చూసారా? అక్కడి వరకు తీసుకొచ్చుకున్న తర్వాత మనం చింత చిగురుని వేసుకొని ఫ్రై చేసుకొని, ఫ్రై అంటే ఇగురు అంటామనమాట మనం. అది కొంచెం దానిలో ఉన్న తేమంతా పోయేంత వరకు మనం వేపుకోవాలి. సో దాని తర్వాత కరివేపాకు ఇలా వేసుకొని, కరివేపాకు కూడా వేగిన తర్వాత మర్చిపోయాను, ఈ చింత చిగురు అనేది ఇంటి దగ్గర నుంచి, ఇండియా నుంచి అమ్మమ్మ పంపించిందనమాట. కట్ చేసి ఊరబెట్టి దాన్ని కొంచెం పంపించారు. అది ఎలా అలా మనకి నిల్వ ఉంటుందన్నమాట, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది మనం యూస్ చేసిన దాన్ని బట్టి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 months పైన అయితే ఇది ఊరబెట్టింది మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే బాక్స్లో ఒక చిన్న ప్యాక్ చేసి పంపించారు. నేను దాన్ని ఇక్కడ ఎలాగో వెదర్ కోల్డ్గానే ఉంటుంది మా ఇంటి దగ్గర, సో నేను దాన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలాగే స్టోర్ చేసేసుకొని ఉంచా. ఈరోజు ఎందుకో తినాలనిపించింది. నాని అయితే బిర్యానీ చేసేసుకున్నాడు తను, చికెను రూమ్లో వాళ్ళందరికీ కలిపి. సో నేను ఎలాగో చికెన్ తినడం లేదు కదా అని చెప్పేసి నేను సరే కొంచెం ఎందుకో అంటే ఫీవర్ కూడా కొంచెం తగ్గింది, కొంచెం పుల్లగా తినాలి అన్నట్టుగా అనిపించింది. మళ్ళీ వేరేదేమీ అనుకోకండి, నార్మల్గానే నోరంతా ఎగుట్టుగా కొంచెం డిఫరెంట్గా ఉంది. జ్వరం తగిలితే మనకి ఎలా ఉంటుందో తెలుసు కదా, సో అలా ఉందన్నమాట. ఏదైతే అదైంది అని చెప్పేసి వండేసుకొని తినాలి అని ఫిక్స్ అయిపోయినా. సో పసుపు కరివేపాకు వేసిన తర్వాత అది కొంచెం వేగించిన తర్వాత పసుపు వేసి, ఉల్లిపాయలు కొంచెం చెప్పాను కదా వేగిన తర్వాత మనకు ఆ కలర్ అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే నేను ఉల్లిపాయలు, కొంతమందికి ఉల్లిపాయలు కొంచెమే లైట్గా వేగిన తర్వాత వాళ్ళకి నచ్చుతుంది. ఇంకొంతమందికి కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత, మరీ డీప్ కాదు, లైట్గా ఎక్కువ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో ఈ చింత చిగురికి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి వేసిన తర్వాత చింత చిగురు కొంచెం తేమ ఇంకిపోయేంత వరకు నేను దాన్ని కలుపుకొని, తర్వాత వెల్లిపాయని వేసేసుకున్నాను అనమాట. ఇది కూడా మొత్తం కలిసిపోయేంత వరకు, కొంచెం వేగేంత వరకు దాన్ని అలా కలుపుతూ ఉంచుకున్నాను అనమాట. సో స్మెల్ అయితే మాత్రం చాలా అంటే చాలా వావ్ బాగుంది. అది వేగిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చింత చిగురులోది ఇలా కొంచెం ఒక స్పూన్ కారం వేసేసుకున్నాను అనమాట. అండ్ ఇంకొక స్పూన్ వచ్చేసి మసాలా కారం వేసుకున్నాను. మసాలా కారం అంటే ఏం లేదండి, మన ఇంటి దగ్గర అందరు వేసుకునేలాగానే అనమాట. అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది మసాలా కారం అంటే. కూరలలోకి పసుపు, మిరపకాయలు అండ్ ఇంకా కొంచెం ధనియాలని అవి ఇవి అన్నీ కలిపి మనకు 1 year కూడా ఉంటుంది అది స్టోర్ చేసుకోవడం కోసం. నేను అదొక స్పూన్ వేసేసుకున్నాను టేస్ట్ కోసం అని చెప్పేసి. దాని తర్వాత ఇది మొత్తం కలిపేసేసుకున్నాను అనమాట. అదొక కారం కొంచెం అండ్ బ్రైట్నెస్ ఏదో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటున్నా. నాకు ఇది కలర్ ఫోన్లో అనేది కొంచెం కనిపించట్లేదు, బయట లైట్ అనేది డిమ్ అయిపోయింది. సో ఫైనల్గా అయితే ఇది రైస్ కూడా అయిపోయింది. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట. అది మన ప్లేట్ అనమాట. పెట్టేసుకొని రైస్ అండ్ దెన్ కర్రీ అయితే ఒక స్పూన్ అలాగా. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ అమ్మమ్మ పంపించిన దాంట్లో ఉప్పు కొంచెం కరిగినట్టు లేదు, అలా వేడి వేడి అన్నంలో కొంచెం కలుపుకొని అలా తింటే